నటసింహానికి పద్మభూషణ్. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు భారతదేశం 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ను స్వీకరించారు. ఏప్రిల్ 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. సాంప్రదాయ పంచకట్టులో హాజరైన బాలకృష్ణ గారు తన అభిమానులు మరియు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు భావించేవారు. కానీ వరుసగా 4 విజయవంతమైన సినిమాలు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 15 ఏళ్లు పూర్తి, సినీ రంగ ప్రవేశానికి 50 ఏళ్లు పూర్తయిన ఈ సమయంలో ఈ పురస్కారం రావటం నాకు ప్రత్యేకమని అన్నారు. బాలకృష్ణ గారు తన సినీ జీవితంలో 100కు పైగా చిత్రాల్లో నటించారు. అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవలందించారు. ఈ పురస్కారం ఆయన సినీ, రాజకీయ, సామాజిక సేవలకు గుర్తింపుగా నిలిచింది. ఈ సందర్భంగా తమిళ నటుడు అజిత్ కుమార్, సంగీత దర్శకుడు రిక్కీ కేస్, గాయకుడు అరిజిత్ సింగ్, దర్శకుడు శేఖర్ కపూర్ వంటి పలువురు ప్రముఖులు కూడా పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. బాలకృష్ణ గారికి సినీ పరిశ్రమ మరియు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.